అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. ముచ్చటగా మూడోసారి ట్రంప్ కుమారుడికి నిశ్చితార్థం. ఈసారి వివాహం ప్రియురాలి బెటినాతోనే. కింటా మిర్చి 71,199 రూపాయలు. మిరప రైతులకు పండగే. కూలిన 79 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు. ఎయిర్పోర్ట్ సమీపంలో కుప్పకూలిన విమానం, దట్టమైన పొగలు. అమెరికాలో అన్యాయంగా భారతీయుడు అరెస్ట్, 47 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదల. లగ్జరీ కార్ గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్, నా జన్మ ధన్యమైందంటూ సుజిత్ ఎమోషనల్ పోస్ట్. అయ్యగారి కోసం బాలీవుడ్ బ్యూటీ అదిరిపోయేలా ఐటమ్ సాంగ్ ప్లాన్. పెళ్లికి క్యాస్ట్ కావాలి, అక్రమ సంబంధాలకు అక్కర్లేదా అంటూ హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్. తెలంగాణలో మరో ఈఎస్ఐసి హాస్పిటల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. అనుదూప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, కయాదు లోహార్ జంటగా నటిస్తున్న ఫంకీ సినిమా 2026 ఫిబ్రవరి 13న విడుదల. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డెకాయిట్ సినిమా టీజర్ ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీం. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల వాయిదా. ఈ నెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ చేసిన టీం. రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి కన్నుమూశారు. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. బాలికల స్కూల్ డ్రాప్అవుట్స్ యూపీలో ఎక్కువ, టీజీలో తక్కువ. వర్సిటీలోని 453 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఫైలును సీఎం రేవంత్ కు పంపింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ జాక్పాట్ కొట్టారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికారు. 2 కోట్ల బేస్ ప్రైజ్ లో యాక్షన్ లోకి వచ్చిన ఆయన్ను 7,20,00,000 రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. సూపర్ ఫామ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్ ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ₹1 కోటి బేస్ ప్రైజ్ వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో వెంకటేష్ అయ్యర్ ను ఆర్సీబీ 7 కోట్లకు దక్కించుకుంది. కాంతారా సీన్ ను బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కామెడీగా అనుకరించడంపై దర్శకుడు హీరో రిషబ్ శెట్టి పరోక్షంగా స్పందించారు. అలా చేయడం తనను అసౌకర్యానికి గురి చేస్తుందని రణ్వీర్ పేరెత్తకుండా చెప్పారు. ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండ్ గ్రీన్ ను 25,20,00,000కు కేకేఆర్ దక్కించుకుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని టీజీ సీఎం రేవంత్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలను కోరారు. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీషో కో ఫౌండర్, సీఈఓ విదిత్ ఆత్రే 34 ఏళ్లకే బిలియనీర్ గా మారారు. ఈ నెల 19న కేసీఆర్ ఆధీనంలో జరగాల్సిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం వాయిదా పడింది. ఈ మీటింగ్ కు 21వ తేదీన నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రకటించారు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను హీరోయిన్ మెహ్రీన్ ఖండించారు. ఓ వ్యక్తితో తనకు పెళ్లి జరగబోతున్నట్లు ఆర్టికల్ రాశారని, కానీ అతనెవరో తనకు తెలియదని, ఎప్పుడు మాట్లాడలేదని తెలిపారు. అబ్బాయి రికార్డ్ బద్దలు కొట్టిన బాబాయ్ నిన్న మొన్నటి వరకు అబ్బాయి చిక్రీ సాంగ్ మెనియాలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు బాబాయ్ దేక్ లేంగే సాలా సాంగ్ కు షిఫ్ట్ అయ్యారు. అతను ఇండియాలోనే అందగాడు. ఆ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుపై సమంత ఓపెన్ కామెంట్స్. లావణ్య త్రిపాఠి బర్త్డే సెలబ్రేషన్. లావణ్యతో వివిధ సందర్భాల్లో దిగిన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వరుణ్ తేజ్ హ్యాపీ బర్త్డే బేబీ అంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నాడు. హైదరాబాదీస్ జాగ్రత్త, ఈసారి న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలివే, తేడా వస్తే ఊస లెక్క పెట్టాల్సిందే అంటున్న సిబి సత్యనార్. శ్రీలంక యంగ్ బౌలర్ మతీష పతిరణను 18 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఇవి ఈ రోజుకు సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎస్ న్యూస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. మీ ఊరిలో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే న్యూస్ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మా నెంబర్ 9866696179.